ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు తానే స్వయముగా చెప్పినటువంటి ఒక అమూల్యమైన విషయం ఏమిటంటే, నా యందు విశ్వాసముంచుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు యొక్క విషయాన్ని చెప్పడానికి గల కారణం ఏమిటని ఆలోచన చేసినట్లయితే, శిష్యులలో ఆందోళన, శిష్యులలో కలవరము. ఆ కలవరపడుతున్నటువంటి సమయంలో యేసు ప్రభువు చెప్తున్నారు ఏమనంటే, మీరు నా యందు విశ్వాసముంచుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, దేవుని యందు విశ్వాసముంచుడి, అలాగే నా యందు కూడా మీరు విశ్వాసముంచండి అన్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం ఏ విషయంలో కలవరపడుతుంది? నీ హృదయం ఏ విషయంలో గందరగోళానికి గురవుతుంది? నీ హృదయం ఏ విషయంలో భయోందోళనకు చేరువవుతుంది? నీలో మొదలవుతున్నటువంటి అలజడులు ఎందుకు మొదలవుతున్నాయి? నీకు అర్థం కాకపోవచ్చు. కానీ అటువంటి సమయంలో మనం ఏం చేయాలనేది దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆయన యందు విశ్వాసముంచాలి. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసము ఎందుకు యేసు ప్రభు యందు ఉంచాలంటే, ఆ కలవరాన్ని తీసివేసేవాడు, ఆ గలిబిలిని తీసివేసేవాడు, ఆ భయోందోళన నుండి విడిపించేవాడు ఆయననే గనుక. ఆయన మాత్రమే వాటి నుంచి నేను విడిపించగల సామర్థ్యం కలిగిన వాడు గనుక. ఒకరోజు యేసు ప్రభుతో పాటు తన శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. సముద్రంలో ప్రయాణం చేస్తుంటే యేసు ప్రభువు పడుకున్నారు. పడుకున్నప్పుడు జరిగినటువంటి సంగతి ఏమిటంటే, భయంకరమైనటువంటి తుఫాను, భయంకరమైనటువంటి గాలి, విపరీతమైనటువంటి అలలు. ఆ అలలకి, ఆ గాలికి నీరు వచ్చి పడవలో చేరుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరికీ భయం. అందులో ప్రయాణం చేస్తున్న శిష్యులకు ఏమని, నామ మునిగిపోద్ది, లేక ఈ యొక్క పడవ మునిగిపోద్ది, మేము అందరము చనిపోతాం. వారిలో ఒక కలవరపాటు, ఈరోజుతో మా పని అయిపోయింది అని. అయితే సమస్తానికి ఆధారమైన వాడు, సర్వసృష్టికి ఆది సంభూతుడైన వాడు ఆ పడవలో ఉన్నాడని వారు మర్చిపోయారు. కానీ పేతురు యేసు ప్రభువుని లెగ్గొట్టినప్పుడు ఆయన లేచి అంటారు, ఎందుకు భయపడుతున్నారు అని గాలిని గర్దించాడు, సముద్రమును నెమ్మలమని చెప్పాడు. వెంటనే ఒక్క మాటతో యేసు ప్రభు చెప్పిన మాటకి అవి లోబడి నెమ్మలమైపోయిందంత ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఈరోజు అటువంటి గందరగోళమైన అనుభవం గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావా? ఆ సునామీ లేక తుఫాను లాంటి, ఆ అలల లాంటి ఇబ్బందులు, కష్టాలు నీ జీవితంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయా? అయితే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభువునందు నీవు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు ఒక్క మాట నీ జీవితంలో సెలవిస్తే, ఆ కష్టాలు, ఆ ఇబ్బందుల నుంచి నువ్వు విడిపించబడతావు. అందుకని యేసు ప్రభు అంటున్నారు, మీ హృదయాన్ని కలవరపడనియొద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు, నా యందు మీరు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యము